హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 సెకండ్ వీక్ ఎలిమినేషన్కి నామినేషన్ జరిగింది. ఆ నామినేషన్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళని మనం ఎలా ఓట్ చేయాలో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. సెకండ్ వీక్లో ఎలిమినేట్ అవడానికి 8 మెంబర్స్ నామినేషన్లోకి వచ్చారు. వాళ్ళెవరు డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. ఆదిత్య ఓము, శేఖర్ భాష, సాయి మణికంఠ, కిరాక్ సీత, నిఖిల్ అండ్ నైనిక, పృథ్వీరాజ్ అండ్ విష్ణుప్రియ. వీళ్ళు 8 మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు సెకండ్ వీక్. ఈ నామినేషన్లో విష్ణుప్రియకు బదులు ప్రేరణ ఉండాల్సింది నామినేషన్లో, కానీ బిగ్ బాస్ అశ్వినికి చీఫ్ అవ్వటం వల్ల స్పెషల్ పవర్ ఇచ్చారు. ఎవరినైనా ఒకరిని నామినేషన్లోంచి తప్పించి ఇంకొకరిని డైరెక్ట్గా నామినేషన్లో పెట్టచ్చు అని పవర్ ఇచ్చిండు. అప్పుడు యశ్వి ప్రేరణని నామినేషన్లో తీసేసి విష్ణుప్రియని డైరెక్ట్గా నామినేషన్లో పెట్టేసింది. ఆదిత్య ఓం బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేట్ కాకుండా కంటిన్యూ కొనసాగాలంటే 7997983702కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నాగసాయి మణికంఠ బిగ్ బాస్ హౌస్లో కొనసాగాలంటే 7997983705కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నైనిక బిగ్ బాస్ హౌస్లో కొనసాగాలంటే 7997983706కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో కొనసాగాలంటే 7997983707కి మిస్డ్ కాల్ ఇవ్వండి. పృథ్వీరాజ్ బిగ్ బాస్ హౌస్లో కొనసాగాలంటే 7997983709కి మిస్డ్ కాల్ ఇవ్వండి. సీత బిగ్ బాస్ హౌస్లోకి కొనసాగాలంటే 7997983710కి మిస్డ్ కాల్ ఇవ్వండి. శేఖర్ బాక్సా బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేట్ కాకుండా బిగ్ బాస్ హౌస్లోనే కొనసాగాలంటే 7997983711కి మిస్డ్ కాల్ ఇవ్వండి. విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్లో కొనసాగాలంటే 7997983713కి మిస్డ్ కాల్ ఇవ్వండి. ఫ్రెండ్స్, యాక్చువల్గా విష్ణుప్రియ ఎలిమినేషన్లో ఉండాల్సింది కాదు, విష్ణుప్రియ ప్లేస్లో ప్రేరణ ఉండాల్సింది. కానీ బిగ్ బాస్ యశ్వినికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చిండు. ఆమె చీఫ్ కాబట్టి ఎవరినైనా డైరెక్ట్గా నామినేషన్ నుంచి తీసేసి నామినేషన్లో లేని వాళ్ళని నామినేషన్లో పెట్టచ్చని బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చిండు యశ్వినికి. అప్పుడు యశ్విని ఏం చేసిందంటే విష్ణుప్రియని డైరెక్ట్గా నామినేషన్ చేసి ప్రేరణని నామినేషన్ నుంచి తీసేసింది. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు నచ్చిన హౌస్మేట్కి మిస్డ్ కాల్ ఇవ్వటం ద్వారా వాళ్ళకి ఓటు వేసి వాళ్ళని ఎలిమినేషన్ నుంచి కాపాడొచ్చు మనం. నెక్స్ట్ ఇంకో మెథడ్ కూడా ఉంది ఓటు వేయడానికి. అది ఎలాగంటే మీకు నచ్చిన హౌస్మేట్ని బిగ్ బాస్ హౌస్లో కొనసాగాలంటే డిస్నీ హాట్స్టార్లో యాప్ ఉంటుంది. యాప్ లేకపోతే ప్లే స్టోర్లో యాప్లోకి వెళ్ళి తెలుగు బిగ్ బాస్ అంటే సెర్చ్ కొట్టగానే సీజన్ 8 వస్తుంది. ఆ లాస్ట్లో నామినేషన్లో ఉన్న ప్లేయర్స్ అందరూ కనిపిస్తారు. వాళ్ళు మనకు నచ్చిన ప్లేయర్ని ఓకే చేస్తే వాళ్ళకి ఓటు వెళ్ళిపోతుంది. ఈ ఓటింగ్ లైన్స్ ఈరోజు రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం రాత్రి 12 గంటల వరకు మాత్రం ఓపెన్లో ఉంటాయి. ఈ విధంగా మీకు నచ్చిన హౌస్మేట్గా ఓటింగ్ చేయండి ఫ్రెండ్స్. ఈసారి సీజన్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. ఈ తెలుగు బిగ్ బాస్ సీజన్ 8ని మనం చూడాలంటే డిస్నీ హాట్స్టార్లో చూడొచ్చు మనం. ఇంకోటి ఏంటంటే మనకు నచ్చిన హౌస్మేట్ని మనం ఓటింగ్ ద్వారా మనం సేవ్ చేసుకోవచ్చు ఎలిమినేషన్ నుంచి. వీకెండ్లో సాటర్డే అండ్ సండే రోజు నాగార్జున సార్ వచ్చి ఎవరికైతే ఎక్కువ ఓట్లు పట్టే వాళ్ళని సేవ్ చేసి తక్కువ ఓట్లని ఎలిమినేట్ చేస్తారు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ సీజన్లో మీకు నచ్చిన ప్లేయర్, మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. నేను ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్ వీడియోస్ చేస్తూనే ఉంటాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చితే మాత్రమే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.